నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రలో లిఖించదగ్గటువంటి రోజు. జర్నలిస్ట్ కుటుంబాలకి, జర్నలిస్టులందరికీ కూడా కాంతి రేఖలు, వెలుగులు పంచేటటువంటి రోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి స్వప్నం సాకారం అవుతున్నటువంటి రోజు ఇది. జర్నలిస్టులకి హౌస్ సైట్ అనేది, ఇల్లు అనేది చిరకాల వాంఛ. దశాబ్దాల తరబడి నెరవేరినటువంటి ఆ ఆకాంక్షను ఈరోజు స్టార్ట్ అవుతుంది. తొలి అడుగుతోటి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమిని స్వాధీనపరిచేటటువంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కరతాళ ధ్వనులతోటి మనం కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి చొరవ చూపినటువంటి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా దానం నాగేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, మరియు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, ఇతరత్ర ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఫలాన్ని అందుకుంటున్నటువంటి మొట్టమొదటి సొసైటీ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు రవికాంత్ రెడ్డి గారు, వంశీ శ్రీనివాస్ గారు, రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు, మీ తరపున మీ ప్రతినిధులుగా వారు వేదికపై ఉన్నారు. అందరికీ కూడా ఒక్కసారి గట్టి కరతాళ ధ్వనులతో చప్పట్లు చేయాలి. ఈరోజు మహత్తరమైనటువంటి రోజు. ఈరోజు నిన్న వినాయక చవితి అయింది, కానీ అసలు వినాయక చవితి పండగ అనేది జర్నలిస్టుల కుటుంబాల్లో నిజమైనటువంటి పండగ ఈరోజు అని చెప్పక తప్పదు. ఏ విధమైనటువంటి విఘ్నాలు కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ఒక తొలి అడుగు పడినటువంటి రోజు. దీనిలో భాగంగా ఈరోజు 38 ఎకరాలు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పేట్ బషీర్బాద్ గ్రామం, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ మల్కేజ్గిరి జిల్లాలో సర్వే నెంబర్ 25/2లో 38 ఎకరాల భూస్వాధీన పత్రం ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అహోరాత్రులు శ్రమించి ప్రజల యొక్క సమస్యల పట్ల అనునిత్యం అలర్ట్గా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముంగిట్లోకి తీసుకున్నటువంటి జర్నలిస్టులు అకాలంగా మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడం కోసంగా ఈరోజు ఒకేసారి 44 కుటుంబాలకి ₹1,00,000, చనిపోయినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకి ₹1,00,000 చెక్కులు అందించే రోజు. అదేవిధంగా 3 జర్నలిస్టులు వాళ్ళు అకారణంగా ప్రమాదవశాత్తు పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే ₹50,000 చెక్కులు 3కి అందించేటటువంటి రోజు. ఇంతకంటే మంచి సంక్షేమ కార్యక్రమం, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం తొలిమెట్టు అనేది ఇంతకంటే చరిత్రలో లిఖించదగ్గే రోజు ఉండకపోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సంక్షేమం వైపు, జర్నలిస్టుల సంక్షేమం వైపు ఇంకా ముందడుగు ఉంటుంది. అదేవిధంగా ఈ 44 కుటుంబాలకి కేవలం ₹1,00,000 ఇవ్వడం కాదు, ఫ్యూచర్లో ప్రతి నెల ₹3,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు, చదువుకునే పిల్లలుంటే 2 పిల్లలకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలకి ₹1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడానికి ఈరోజే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనితో పాటుగా ఇప్పటి వరకు 595 కుటుంబాలకు, మరణించినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకి ఈ సహాయం ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో అందుతుందని మీ అందరి గట్టి చప్పట్ల మధ్య వారందరికీ కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు సబ్బండ వర్గాలకి సంక్షేమం, అభివృద్ధి 2 రకాలుగా ఒక బేరీజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ కార్యక్రమం జర్నలిస్టుల సంక్షేమానికి ఒక తొలిమెట్టుగా, అది ఆగనటువంటి ఒక స్రవంతిగా, ప్రవాహంగా మారబోతుందని చెప్పడానికి ఇది ఒక తొలి సంకేతంగా మనం భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.